ఏపీపీఎస్సీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి 691 ఎఫ్బీఓ ఏబీఓ పోస్టులకి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన లింక్ అనేది యాక్టివేట్ చేశారు. ఈ వీడియోలో మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అది అయిన తర్వాత మీరు ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఏపీపీఎస్సీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎఫ్బీఓ అండ్ ఏబీఓ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం తెలుగు మీడియంలో మేము మీకు ఫుల్ కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నామండి. 499 రూపీస్కే మీరు ఈ ఫుల్ కోర్స్ అయితే పొందవచ్చు. అన్ని టాపిక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని క్లాసెస్ కూడా ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో మీరు బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎఫ్బీఓ అండ్ ఏబీఓ పోస్టులకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫుల్ కోర్స్ని ఇమీడియట్గా తీసుకోండి. ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో మీకు ఈ బాక్స్లో ఫుల్ కోర్స్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది, చూడండి. మీకు ఇచ్చినటువంటి ఈ ఏజ్ లిమిట్ సరిపోవట్లేదు అనుకుంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఆ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే మీరు వేకెన్సీ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే క్యారీడ్ ఫార్వర్డ్ అని ఫ్రెష్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ 81 వేకెన్సీ ఫర్ ఎఫ్బీఓ, 60 వేకెన్సీ ఫర్ ఏబీఓ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి మీకు ఏజ్ రిలాక్సేషన్ 10 years వరకు ఇస్తున్నారు. సో కాబట్టి ఈ వేకెన్సీస్ వరకు మీరు ఏజ్ రిలాక్సేషన్ 10 years వరకు పెట్టుకోవచ్చని అక్కడ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే నోట్ అని చెప్పేసి ఇచ్చారు. ది ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ హూ అప్లైడ్ 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫ్రెష్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి ఫ్రెష్ వేకెన్సీస్కి మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. అంటే 10 years వరకు ఉండదు, కానీ 5 years ఏజ్ రిలాక్సేషన్ మీరు వాడుకోవచ్చు. మీరు ఫీ పేమెంట్ ఎంత చేయాలనేది చూసుకున్నట్లయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీ కింద, 80 రూపీస్ ఏమో ప్రాసెసింగ్ ఫీ కింద మీరు పే చేయాలి. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇస్తున్నారు. అంటే ఆ క్యాండిడేట్స్ ఓన్లీ 250 రూపీస్ ఫీ మాత్రమే పే చేయాలి. సో ఇప్పుడు మీరు ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలనేది చెప్తాను. సో చివరి వరకు చూడండి. మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అని, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇక్కడ ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే రైట్ సైడ్లో మీకు ఇక్కడ 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి 2 options ఉంటాయి. మీరు ఫస్ట్ టైం ఏపీపీఎస్సీ జాబ్స్కి సంబంధించి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్తో లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేటువంటి లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా 2 options అయితే ఉంటాయి. ఇది ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లింక్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రిలీజ్ అయినటువంటి 691 ఎఫ్బీఓ ఏబీఓ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే మీరు రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మిస్టేక్స్తో మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఎడిట్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఈ ఓటీపీఆర్లో ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే 10th class మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క నేమ్ ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే 10th class మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క జెండర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేలా ఫిమేలా ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బర్త్ ప్లేస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో మీకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మండల్కి సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు ఇక్కడ
ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క విలేజ్ ఏంటనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కమ్యూనిటీకి సంబంధించి మీ యొక్క కమ్యూనిటీ ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్సీస్కి సంబంధించి ఎస్సీ కేటగరైజేషన్ చేశారు కదా, మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఏ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది తెలుసుకొని ఆ గ్రూప్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే మీరు ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎస్టీ అని, ఓసీ అయితే ఓసీ అని, ఈ విధంగా మీరు వీటికి సంబంధించినటువంటి కేటగిరీని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి ఫాదర్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫాదర్ అండ్ మదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మదర్ టంగ్ ఏంటనేది అడుగుతున్నారు. సో తెలుగు కాబట్టి తెలుగు ఇవ్వండి, వేరే లాంగ్వేజెస్ అయితే అది కూడా ఇవ్వచ్చు. ఇంకా రిలీజియన్ గురించి అడుగుతున్నారు. మీ యొక్క రిలీజియన్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఈ విధంగా ఉన్నాయి. సో మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ గురించి అడుగుతున్నారు. సో మీకు ఎపియర్గా ఉండేటువంటి, అంటే మీ బాడీ పైన ఫేస్ కానీ హ్యాండ్స్ పైన కానీ కనిపించేటువంటి పుట్టుమచ్చలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ మోల్ ఆన్ రైట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్, ఈ విధంగా మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు యూజ్ చేసేటువంటి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా అవే ఇవ్వండి, ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మీకు అవి యూజ్ అవుతాయి. తర్వాత అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే అదర్ డీటెయిల్స్కి సంబంధించి అడుగుతుందన్నమాట. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేదు అంటే నో అని చెప్పేసి ఇవ్వండి. మీరు ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ సదరం సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ నంబర్ లేదా ఆ సర్టిఫికేట్ నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డిజేబిలిటీ గురించి, సింగిల్ డిజేబిలిటీనా మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కేటగిరీ ఏనా, కేటగిరీ బీనా, సీనా, డీనా, అంటే మీరు ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డా, హియరింగ్ హ్యాండిక్యాప్డా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే మీరు నో అని చెప్పేసి ఇస్తే ఈ డీటెయిల్స్ ఏమీ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. మీరు ఎక్స్ సర్వీస్ మెనా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీ యొక్క పీపీఓ నంబర్ ఎంటర్ చేయాలి, రిటైర్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నో అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. తర్వాత ఆర్ యూ రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. అలాగే హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, లేదా నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. ఆర్ యూ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఆర్ యూ యాన్ ఎక్స్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇచ్చి అడ్రస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది. సో కరస్పాండెన్స్ అడ్రస్లో మీ యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి, కాలనీ లేదా స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేయాలి, మీరు ఉంటున్నటువంటి సిటీ లేదా డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వివరాలు మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదా విలేజ్కి సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి, స్టేట్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చి మీ పిన్ కోడ్ ఏంటనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. లేదు అంటే పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయినట్లయితే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ మీరు సపరేట్గా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్కూలింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి అడుగుతున్నారు. మీ యొక్క స్కూలింగ్కి సంబంధించినటువంటి స్టడీ రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీనా, ఓపెన్ స్కూలింగా, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేటా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ డిస్ట్రిక్ట్లో, ఏ ఇయర్లో, ఏ స్కూల్లో చదువుకున్నారనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. దీన్ని బట్టి మీ యొక్క లోకల్ క్యాండిడేచర్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మీ యొక్క 4th క్లాస్కి సంబంధించినటువంటి జిల్లా ఏంటనేది మీరు ఇక్కడ ఏ జిల్లాలో మీరు 4th క్లాస్ చదివారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 4th క్లాస్ ఎప్పుడు చదివారు అనేది మీరు ఇక్కడ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత స్కూల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత 5th క్లాస్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఆ తర్వాత ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు 5th క్లాస్, స్కూల్ నేమ్ ఏంటి, అలాగే 6th క్లాస్కి సంబంధించి ఏ జిల్లాలో చదివారు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, ఆ స్కూల్ నేమ్ ఏంటి అనేది ఇవ్వాలి. ఇంకా 7th క్లాస్, 8th, 9th క్లాస్, ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా 10th క్లాస్ విషయానికి వస్తే మీ యొక్క 10th సంబంధించి ఏ జిల్లాలో చదివారు అనేది
మీరు 10th క్లాస్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఏ జిల్లాలో చదివారు అనేది ఇవ్వండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో మీ యొక్క మార్క్స్ లిస్ట్లో ఉంటుందన్నమాట టాప్లో పేరు. సో ఆ పేరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇంకా స్కూల్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీ స్కూల్కి సంబంధించినటువంటి నేమ్, జెడ్పీహెచ్ఎస్ కానీ ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ నేమ్ ఇవి ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మీకు ఒక పక్కన రోల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రోల్ నెంబర్నే మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కింద ఎంటర్ చేయాలి. ఇంకా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఆ మార్క్స్ లిస్ట్లో కింద హెడ్ మాస్టర్ సైన్ చేసినటువంటి ఏరియాలో మీకు ఏ ఇయర్ ఏ మంత్ అనేది ఉంటుంది, అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్ ఇయర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒక బాక్స్లోనేమో మంత్, మరొక బాక్స్లోనేమో ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మంత్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏప్రిల్ కానీ మే కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ లేదా గ్రేడ్ పాయింట్స్ కానీ మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా ఉంటే అవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి అడుగుతున్నారు. సో మీరు చదివినటువంటి హైయెస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లైక్ 10+2 కానీ డిప్లొమా కానీ లేదా గ్రాడ్యుయేషన్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువుంటారు కదా, అవి మీరు ఖచ్చితంగా ఇవ్వండి. సో కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్కి సంబంధించిన 10+2 డీటెయిల్స్ అంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి. మీరు డిప్లొమా చదువు ఉంటే ఇక్కడ ఇవ్వాలి. ఐటీఐ చదువు ఉన్నా కూడా ఇక్కడే మీరు డీటెయిల్స్ అయితే ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ జిల్లాలో చదివారు, అలాగే ఏ బోర్డులో మీరు చదివారు, ఓకే. తర్వాత ఏ గ్రూప్ తీసుకున్నారు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇవన్నీ ఉంటాయి. అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమాకి సంబంధించి కూడా అంతే. గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీరు ఏ డిగ్రీ చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి డీటెయిల్కి లోడ్ అవుతుందన్నమాట వెబ్సైట్. సో మీరు పిహెచ్డి వరకు చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక్కడ మీరు ఏమైనా కొత్తగా ఇంకేమైనా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ క్వాలిఫికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇంకా మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి మీరు ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి ఖచ్చితంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ రీసెంట్వి అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫోటోగ్రాఫ్ చూసుకున్నట్లయితే 50 KB లోపు ఉండే విధంగా చూసుకోవాలి. 3 cm by 4.5 cm డైమెన్షన్స్ మీరు కలిగి ఉండాలన్నమాట. 50 KB లోపు ఉండే విధంగా చూసుకొని ఫోటోగ్రాఫ్ని ఇక్కడ చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి జేపీజీ ఫార్మాట్లో మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ వచ్చేసి 30 KB లోపు ఉండాలి. సో 30 KB లోపు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి ఆ జేపీజీ ఫార్మాట్లో ఉన్నటువంటి ఆ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ 2 చెక్ బాక్స్లు క్లిక్ చేయండి. క్లిక్ చేసే ముందు ఇక్కడ ప్రివ్యూ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రివ్యూపై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు మీరు ఈ యొక్క ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ని సబ్మిట్ చేయండి. సో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ప్రివ్యూపై క్లిక్ చేశానండి. సో ప్రివ్యూపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. ఈ క్యాప్చా కోడ్ని బాక్స్లో ఎంటర్ చేసి మీరు సబ్మిట్పై క్లిక్ చేయాలి. సో మీరు ప్రివ్యూపై క్లిక్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్ ఉన్నట్లయితే క్యాన్సిల్ క్లిక్ చేయండి. క్యాన్సిల్ క్లిక్ చేస్తే మీరు మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్తారు. వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో మీరు సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ విత్ ది రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి మీకు ఒక ఐడి అయితే చూపిస్తుంది. ఈ ఐడి మీకు SMS వస్తుంది అండ్ మెయిల్ కూడా వస్తుంది. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ రిఫరెన్సెస్ కోసం మీకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఓటీపీఆర్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి కదా. సో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాము. సో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఓటీపీఆర్ ఐడి, మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది. ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ పాస్వర్డ్ వచ్చేసి మీకు తెలియకపోతే కింద మీకు ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది.
ఈ ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేయండి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది, ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి అండ్ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. సో మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ప్రిఫర్డ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు గుర్తుండే విధంగా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని అదే పాస్వర్డ్ని మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే మీకు ఒక న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఒక న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ డీటెయిల్స్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ క్లిక్ ఆన్ బిలో లింక్ ఫర్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో లాగిన్ పైన క్లిక్ చేయండి. సో మీరు ఓటీపీఆర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి లింక్ అయితే యాక్టివేట్ చేశారు. ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో మీకు సంబంధించినటువంటి ఓటీపీఆర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ బాక్స్లో ఉన్నటువంటి ఈ క్యాప్చా కోడ్ని మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు సంబంధించినటువంటి డాష్ బోర్డ్లో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు అప్లై చేసుకోవాలి, ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, చెక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుందండి. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి. స్టార్ ఫీల్డ్స్ ఉన్నటువంటి ఆ బ్లాంక్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్లో ఫిలప్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరేమైనా అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్లయితే సో దాన్ని మోడిఫై చేసుకోవడానికి సంబంధించి 100 రూపీస్ ఫీ పేమెంట్ చేసి సో మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్ని కరెక్షన్ చేసుకోవడానికి మీరు 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. మీకు సంబంధించినటువంటి నేము, ఫీ, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి పారామీటర్స్ మాత్రమే మీరు చేంజ్ చేసుకోలేరన్నమాట. మిగిలినటువంటి డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అయితే మాన్యువల్ అప్లికేషన్ కరెక్షన్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయితే మీరు మాన్యువల్గా ఎడిట్ అయితే చేసుకోలేరు. ఆన్లైన్లోనే మీరు ఎడిట్ చేసుకోగలరు. అది కూడా 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేసి మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. సో చెక్ బాక్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఫైనల్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. పైన మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్, అలాగే మీకు సంబంధించిన ఫోటో అండ్ మీరు ఓటీపీఆర్లో ఏవైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా మీకు పైన చూపిస్తుంది. అవన్నీ కూడా ప్రైవసీ ఇష్యూస్ వల్ల నేను మీకు చూపించట్లేదు. సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. అవి చేంజ్ చేయలేరు. మీరు అవి చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు 100 రూపీస్ ఫీ పేమెంట్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అదర్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లొకాలిటీ అని చెప్పేసి అడుగుతుంది. డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్ టు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఏ జిల్లాకి చెందినటువంటి వ్యక్తో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది పేజ్. రిఫ్రెష్ అయ్యి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి, లేదా నో అని చెప్పేసి ఇవ్వాలి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మీరు తరలి వచ్చిన వారు అయినట్లయితే, అక్కడ నుంచి ఇక్కడికి మీరు మైగ్రేట్ అయిన వాళ్ళు అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఆర్ యూ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో వారికి కొన్ని వెయిటేజ్ మార్క్స్ అయితే ఉన్నాయి. మీకు ఉంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేదా నో అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఆర్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు వైట్ కార్డ్ ఉన్నట్లయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత వైట్ కార్డ్ నంబర్కి సంబంధించి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, వైట్ కార్డ్ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ డిబార్డ్ ఫ్రమ్ ఎనీ పిఎస్సి ఆర్ యూపీఎస్సి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఇవ్వాలి, నో అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ డిబార్ అయి ఉంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ అని సెలెక్ట్ చేయండి. లేదు మీరు డిప్లొమా కానీ ఐటీఐ కానీ చేసినట్లయితే ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇవ్వాలి. ఇంటర్మీడియట్ అనేటువంటి క్వాలిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే, నేను ఇందాక వైట్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో ఇప్పుడు అది ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క యూనివర్సిటీ లేదా బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటని చెప్పేసి అడుగుతారు. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ఇంటర్మీడియట్ని ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారనేది ఇవ్వాలి. డేట్, మంత్, ఇయర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీకు
ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఏదో ఒక డేట్ వేయొచ్చు, కానీ అక్కడ మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్లో మంత్ ఇయర్ ఉంటుంది, ఆ రెండు ఎంటర్ చేయండి. తర్వాత ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే హయ్యర్ స్పెషలైజేషన్ లేదా సబ్జెక్ట్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఏ యూనివర్సిటీలో ఆ హయ్యర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశారని చెప్పేసి అడుగుతారు. ఇంకా డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ మీరు ఏ ఇయర్లో ఆ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్, అంటే ఇంటర్ కంటే హయ్యర్ క్వాలిఫికేషన్ డిగ్రీ పీజీ ఇవి ఉంటాయి కదా, సో అవి మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారనేది ఇవ్వాలి. ఒకవేళ మీరు నో అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీరు ఏ డీటెయిల్స్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. తర్వాత మీరు ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో పోస్ట్ నేమ్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ అని ఉంటుంది. సో అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బీఓకి సంబంధించి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఏబీఓకి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. కానీ ఎఫ్బీఓకి సంబంధించి శాలరీ ఎక్కువ ఉంది, ఏబీఓకి సంబంధించి శాలరీ తక్కువ ఉంది. సో మీరు దేనికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ నంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో 1 2 అని చెప్పేసి అంటున్నారు. సో 1 అంటే ఇక్కడ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2 అంటేనేమో అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. సో ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫిజికల్ రిక్వైర్మెంట్స్ గురించి అడుగుతుంది. సో డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో అంటే మీకు మేల్ క్యాండిడేట్స్ అయితే 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సో ఇవి మీకు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఉండాలి కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. లేని వాళ్ళు అప్లై చేసినా కూడా వేస్ట్ అనమాట. అండ్ మీ యొక్క సైట్ కూడా నార్మల్గా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. మీకు ఐ సైట్ ఉన్నా కూడా మీరు నాట్ ఎలిజిబుల్ కాబట్టి మీరు అన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ మీకు కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఎస్ అని చెప్పేసి ఇచ్చి అప్లై చేయండి. లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవద్దు. సమ్ టైమ్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు మీరు కొంచెం వెయిట్ చేసి అప్లై చేసుకోవాలి. అయితే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నాకు ఇప్పుడే రిఫ్రెష్ అయింది సైట్. సో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డివిజన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో డివిజన్కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డివిజన్ ప్రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చూడండి. సో ఆ నెంబర్స్ ఏంటనేది ఒకసారి చెక్ చేసి మీరు ఇక్కడ ఆ నెంబర్స్ అనేవి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత యాడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా పోస్ట్, అలాగే ఏ డివిజన్, అలాగే డివిజన్ ప్రిఫరెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అది డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిలీట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఓకే, సో ఇచ్చిన తర్వాత క్యాండిడేట్కి సంబంధించినటువంటి హైట్ అయితే అడుగుతుంది, అలాగే చెస్ట్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అడుగుతుంది. చెస్ట్ మెజర్మెంట్స్ ఆన్ ఎక్స్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్కి సంబంధించి సెంటీమీటర్స్లో ఎంత ఉందనేది మీరు కరెక్ట్గా ఇవ్వాలి. తర్వాత చెస్ట్ మెజర్మెంట్స్ డిఫరెన్స్కి సంబంధించి ఎంత ఉందనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇన్స్పిరేషన్కి ఎక్స్పిరేషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డూ యూ పొసెస్ నార్మల్ ఐ సైట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మీకు చెప్పిన విధంగానే ఉండాలి. సో మనం ఏ డీటెయిల్ ఎంటర్ చేయకపోయినా కూడా అది ఎంటర్ చేసి ఇక్కడికి రా అని చెప్పేసి ఉంటుంది ఇది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళాలన్నమాట. సో తర్వాత అవన్నీ సింపుల్గా మీరు చేసేయచ్చు. తర్వాత ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రిఫర్డ్ లొకేషన్ మీరు ఇవ్వాలన్నమాట. 3 లొకేషన్స్ని మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. 3 లొకేషన్స్ ఇవ్వాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత మీరు ఫీ పేమెంట్ ఎంత చేయాలనేది చూపిస్తుంది. సో కొంతమందికి 250 రూపీస్ ప్లస్ 80 ఓకే ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాత ఈ చెక్ బాక్స్పై క్లిక్ చేసి సేవ్ అండ్ సబ్మిట్పై క్లిక్ చేయండి. ఇవి క్లిక్ చేసే ముందు పైన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ సబ్మిట్పై క్లిక్ చేసి ఫైనల్గా మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసి అప్పుడు మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఫైనల్గా ఫీ పేమెంట్తో సహా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.